వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. అడకత్తెరలో పోక చెక్క. సరిగ్గా ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి ఇలాగే ఉంది. ఇజ్రాయెల్తో చేతులు కలిపి ఇరాన్పై కన్నెర్ర చేసిన వైట్ హౌస్ ఇప్పుడు తన సొంత నిర్ణయాలకే చింతిస్తోంది. వారం రోజుల్లో ముగుస్తుంది అనుకున్న రణరంగం 22 రోజులు దాటినా ఆరడం లేదు సరికదా. సరికొత్త సంక్షోభానికి తెరలేపుతుంది. మరి అమెరికాను ముంచిన ఆ లెక్కలేంటి? ఇరాన్ వ్యూహాలకు అగ్రరాజ్యం ఆయుధ సంపత్తి ఎందుకు మోకరిల్లింది? పశ్చిమాసియా ఇప్పుడు ఒక అగ్నిగుండం. కంటికి కనిపించని యుద్ధం కాదది. ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న మహాసంగ్రామం. ఇజ్రాయెల్కు వెన్నుదన్నగా నిలిచి ఇరాన్ను దెబ్బకొట్టాలని అమెరికా వేసిన అడుగు ఇప్పుడు ఆదేశానికే గుదిబండగా మారింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది అగ్రరాజ్యం పరిస్థితి. యుద్ధం మొదలై 22 రోజులు గడుస్తున్నా ఇరాన్ పట్టు సడలటం లేదు సరికదా. అమెరికా బేస్లని టార్గెట్ చేస్తూ చుక్కలు చూపిస్తోంది. యుద్ధం అంటేనే ఒక జూదం. కానీ అమెరికా ఇది కేవలం ఒక క్విక్ ఆపరేషన్ అని భావించింది. వారం లేదా 10 రోజుల్లో ఇరాన్ను మోకాళ్లపైకి తెస్తామని, ఇజ్రాయెల్ వ్యూహంతో ఇరాన్ కుప్పకూలుతుందని వైట్ హౌస్ లెక్కలు వేసింది. కానీ మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నట్లుగా ఇరాన్ తన పట్టును మరింత బిగించింది. యుద్ధం కొలిక్కి రాకపోగా అది మరింత ముదురుతోంది. ఇరాన్ కేవలం ఆత్మరక్షణకే పరిమితం కాకుండా ఎదురు దాడికి దిగుతుండడం అగ్రరాజ్యాన్ని విస్మయానికి గురిచేస్తోంది. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే కొద్దీ అమెరికా పరువుతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా గంగలో కలుస్తోంది. యుద్ధం అంటే కేవలం తుపాకుల మోత కాదు, అది ధన ప్రవాహం. అమెరికా ఈ 22 రోజుల్లో చవిచూసిన నష్టం సామాన్యమైంది కాదు. ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో మధ్యలో దూరిన అమెరికా పరిస్థితి అలాగే ఉంది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ వెల్లడించిన గణాంకాలు ప్రపంచాన్ని షాక్కు గురిచేస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన కేవలం మొదటి 2 వారాల్లోనే అమెరికా ఏకంగా 7,520 కోట్ల రూపాయల సంపదను కోల్పోయింది. ఆయుధాల సరఫరా ఖర్చు, గల్ఫ్ దేశాల్లో ఉన్న బేస్ల రక్షణ వ్యయం, ఇరాన్ క్షిపణి దాడుల వల్ల జరిగిన ఆస్తి నష్టం ఇవన్నీ కలిసి అమెరికా ఖజానాను ఖాళీ చేస్తున్నాయి. ఇరాన్ ఈసారి తెలివిగా పావులు కదుపుతోంది. అది నేరుగా ఇజ్రాయెల్తోనే కాకుండా గల్ఫ్ దేశాల్లో విస్తరించి ఉన్న అమెరికా మిలిటరీ బేస్లను టార్గెట్ చేస్తోంది. అమెరికా రక్షణ వ్యవస్థలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవని పేరుంది. కానీ ఇరాన్ దాడులు ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయి. రక్షణ కవచాలు ఉన్నా కూడా ఇరాన్ క్షిపణులు అమెరికా బేస్లను తాకుతుండటం చూస్తుంటే అమెరికా రక్షణ సాంకేతికతలో ఉన్న లొసుగులు బయటపడుతున్నాయి. ఇరాన్ వద్ద ఉన్న డ్రోన్ క్షిపణి శక్తిని అగ్రరాజ్యం తక్కువ అంచనా వేసిందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం అమెరికాకే కాదు, దాని మిత్ర దేశాలకు కూడా ఆందోళన కలిగించే అంశం. ఈ యుద్ధం కేవలం ఇద్దరి మధ్య గొడవ కాదు, ఇది ప్రపంచ పొయ్యి మీద పడే నీళ్ల చుక్క. పశ్చిమాసియాలో అస్థిరత పెరిగితే దాని ప్రభావం నేరుగా చమురు ధరల మీద పడుతుంది. ఇరాన్ తన వ్యూహంతో ప్రపంచ చమురు సరఫరాను ప్రభావితం చేస్తోంది. ఇరాన్ గనుక హార్ముజ్ జలసంధి వంటి కీలక ప్రాంతాలను ప్రభావితం చేస్తే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పటికే పలు దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. అమెరికా వేసిన ఈ రాంగ్ స్టెప్ వల్ల సామాన్య ప్రజలు కూడా భారీ ధరలు చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం అమెరికా పరిస్థితి ముందు నుయ్యి వెనక గుయ్యి అన్నట్లుగా ఉంది. యుద్ధాన్ని ఇప్పుడే ఆపేస్తే ఇరాన్ గెలిచినట్లవుతుంది. అమెరికా ప్రతిష్ట మంటగలుస్తోంది. యుద్ధాన్ని కొనసాగిస్తే రోజుకు 2,000 కోట్ల నష్టం తప్పదు. పైగా చమురు సంక్షోభం అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇరాన్ ఆయుధ శక్తిని, వారి పోరాట పటిమను చూసి ప్రపంచ దేశాలు ఇప్పుడు చర్చించుకుంటున్నాయి. అమెరికాను కూడా ఎదిరించగల శక్తి ఇరాన్కు ఉందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇది అమెరికా గ్లోబల్ లీడర్షిప్కు ఒక పెద్ద సవాల్. యుద్ధం అంటే కేవలం ఆయుధాల ప్రదర్శన కాదు, శత్రువు ఊహించని రీతిలో దెబ్బ కొట్టడం. ఇరాన్ ఇప్పుడు సరిగ్గా అదే చేసింది. జోర్డాన్, ఇరాన్, సిరియా దేశాల్లో విస్తరించి ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ సేనలు ఏకకాలంలో దాడులకు దిగాయి. ఇది సాధారణ దాడి కాదు, అత్యంత వ్యూహాత్మకమైన క్షిపణి ప్రయోగం. అమెరికా తన రక్షణ వ్యవస్థలపై అతి నమ్మకంతో ఉన్న తరుణంలో ఇరాన్ ఈ విధ్వంసానికి తెరలేపింది. అమెరికా గర్వపడే ప్యాట్రియట్ థర్డ్ వంటి
క్షిపణి నిరోధక వ్యవస్థలను బురిడీ కొట్టిస్తూ ఇరాన్ తన అమ్ముల పొదిలోని హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించింది. ధ్వని కంటే వేగంగా ప్రయాణించే ఈ క్షిపణులు లక్ష్యాన్ని చేరే వరకు శత్రువుకు కనీసం స్పందించే సమయం కూడా ఇవ్వలేదు. క్షిపణులు ఒకవైపు బీభత్సం సృష్టిస్తుంటే మరోవైపు ఇరాన్ స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన షాహెద్ 136 డ్రోన్లు అమెరికా సైన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ డ్రోన్ల ప్రత్యేకత ఏంటంటే ఇవి భూమికి చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి. దీనివల్ల అత్యాధునిక రాడార్లు కూడా వీటిని గుర్తించలేకపోయాయి. అమెరికా సాంకేతికతకు ఇరాన్ తన తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్ టెక్నాలజీతో చెక్ పెట్టింది. రాడార్ల కళ్ళు కప్పి నిశ్శబ్దంగా లోపలికి చొరబడిన ఈ డ్రోన్లు అమెరికా సైనిక ప్రాంతాల్లో భారీ నష్టాన్ని కలిగించాయి. కేవలం రాడార్లను మోసం చేయడమే కాకుండా ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించడంలో షాహెద్ డ్రోన్లు ఇరాన్ను అగ్రతన్వయాన్ని అందించాయి. ఈ దాడుల్లో అత్యంత కీలకమైన ఘట్టం జోర్డాన్లో చోటు చేసుకుంది. అల్ ఉదేస్కు సమీపంలో ఉన్న అమెరికా రాడార్ వ్యవస్థలు ఇరాన్ దాడుల ధాటికి పూర్తిగా కుప్పకూలాయి. ఇరాన్ ప్రయోగించిన ఆయుధాల్లో కనీసం 20 క్షిపణులు, డ్రోన్లు నేరుగా లక్ష్యాలను విజయవంతంగా తాకాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రక్షణ కవచంగా ఉండాల్సిన రాడార్లే కుప్పకూలడంతో అమెరికా సైన్యం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అల్ ఉదేస్ ప్రాంతంలో రాడార్ నెట్వర్క్ ధ్వంసం కావడం వల్ల ఆ ప్రాంతంలో అమెరికా గగనతల రక్షణ వ్యవస్థ పూర్తిగా అంధకారంలోకి వెళ్లిపోయింది. ఒకప్పుడు అజేయమని భావించిన అమెరికా రక్షణ కోటలో ఇరాన్ రంధ్రాలు చేసింది. ప్రపంచంలోని అత్యుత్తమ రక్షణ వ్యవస్థగా పేరుగాంచిన థర్డ్ వ్యవస్థ సైతం ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణుల వేగాన్ని అడ్డుకోలేకపోయింది. గగనతలంలో వచ్చే ముప్పును పసిగట్టి గాలిలోనే పేల్చేయాల్సిన ఈ వ్యవస్థలు ఇరాన్ క్షిపణుల వేగం ముందు తేలిపోయాయి. అమెరికా గొప్పలు చెప్పుకునే సాంకేతికత క్షేత్రస్థాయిలో ఇరాన్ ముందు విఫలమైంది. అమెరికా స్థావరాల చుట్టూ ఉన్న భద్రతా వలయాలను చీల్చుకుంటూ ఇరాన్ సైన్యం సాధించిన ఈ 20 విజయవంతమైన దాడులు మధ్యప్రాచ్యంలో బల సమీకరణాలను మార్చేలా ఉన్నాయి. అమెరికాకు ఇది కేవలం సైనిక నష్టం మాత్రమే కాదు, ఆ దేశ ప్రతిష్టకు కలిగిన పెద్ద దెబ్బ. ఇరాన్ తాజాగా జరిపిన దాడుల్లో అత్యంత కీలకమైన పరిణామం అమెరికాకు చెందిన థర్డ్ అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ రాడార్ వ్యవస్థ ధ్వంసం కావడం. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైనదిగా పేరుగాంచిన ఈ రాడార్ శత్రువుల క్షిపణులను గాలిలోనే పసిగట్టి నాశనం చేయగలదని అమెరికా నమ్మకం. కానీ ఇరాన్ క్షిపణుల తాకిడికి ఈ వ్యవస్థ కుప్పకొలింది. దీనివల్ల అమెరికాకు జరిగిన నష్టం సామాన్యమైంది కాదు. కేవలం ఆ ఒక్క రాడార్ ధ్వంసం కావడంతోనే 4200 కోట్ల నష్టం వాటిల్లింది. సాంకేతిక పరంగానే కాకుండా వ్యూహాత్మకంగా కూడా అమెరికా ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయింది. ఇరాన్ వేసిన ప్లాన్కు అగ్రరాజ్యం ఆస్తులు అన్నీ ఆవిరైపోతున్నాయి. ఈ యుద్ధ జ్వాలలు కేవలం ఇరాన్ ఇజ్రాయెల్ సరిహద్దులకే పరిమితం కాలేదు. జోర్డాన్లోని ప్రధాన యూనియన్ ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతింది. ఇది ఆ ప్రాంతంలో అత్యంత కీలకమైన కేంద్రాన్ని ధ్వంసం చేసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ యూనియన్ పూర్తిగా నాశనమైంది. దీన్ని తిరిగి నిర్మించి పూర్వస్థితికి తీసుకురావాలంటే కనీసం 2 ఏళ్ల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే రాబోయే 2 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో కార్యకలాపాలు స్తంభించిపోనున్నాయి. ఇరాన్ దాడులు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే కేవలం రాడార్లే కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న ఇతర రక్షణ పరికరాలు కూడా తునాతునకలయ్యాయి. ఈ పరికరాల విధ్వంసం కారణంగా మరో 1800 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. ఇది ఆధునిక యుద్ధ తంత్రంలో కీలకమైన కమ్యూనికేషన్ మరియు నిఘా పరికరాలు కావడం గమనార్హం. యుద్ధం అంటే కేవలం తుపాకులు, క్షిపణులు మాత్రమే కాదు, రవాణా వ్యవస్థ కూడా. ఇరాన్ దాడుల ధాటికి అక్కడ ఉన్న సైనిక వాహనాలు, ఇతర భవనాలు, ఆస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విభాగంలో జరిగిన నష్టం అక్షరాల 1520 కోట్లు. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ దాడుల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇరాన్ క్షిపణులు సృష్టించిన మంటలు వేల కోట్ల ఆస్తిని బూడిద చేశాయి. అమెరికా రక్షణ కవచాలను చీల్చుకుంటూ ఇరాన్ చేసిన ఈ దాడులు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. కేవలం ఆర్థిక నష్టమే కాదు, అగ్రరాజ్యపు ఆయుధాల సామర్థ్యంపై కూడా ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి దీనికి అమెరికా ప్రతిస్పందన ఎలా ఉండబోతోంది?
ఈ యుద్ధం ఇంకా ఎన్ని మలుపులు తిరగనుంది? లెట్స్ వెయిట్ అండ్ సీ.